పుట్టేసిన తర్వాత అప్పుడు వెలిగింది ఆయనకి, ఛీ ఈ జీవితం అంటే ఇలాంటిదా అని. అప్పుడు చెట్టు కింద కూర్చున్నాడు. చాలామందికి పెళ్ళైన తర్వాత వెలుగుతూ ఉంటుంది. సోక్రటీస్ ఏమన్నాడంటే, బై ఆల్ మీన్స్ యూ మస్ట్ గెట్ మ్యారీడ్. నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకొని తీరాల్సిందే. ఒకవేళ మంచి భార్య వస్తే జీవితాంతం సంతోషిస్తావు, రాకపోతే ఏముంది ఫిలాసఫర్ అయిపోతావు అన్నాడు. యూ కాంట్ ఎస్టిమేట్. కానీ మీరు ఇంటర్మీడియట్లోనే, 10th క్లాస్లోనే, 8th క్లాస్లోనే అమ్మాయి కావాలి మీకు. మొన్న మా స్కూల్లో ఒక హాస్టల్ పిల్లాడు ఇంకొక హాస్టల్ అమ్మాయికి ఉత్తరం రాశాడు. ఆ అమ్మాయి 8th క్లాసు, వీడు 5th క్లాసు. ఏం తెలుసని ఇద్దరిని డిస్మిస్ చేసి ఇంటికి పంపించేశారు. యూ డోంట్ నో ఎనీథింగ్. అందుకనే ఈరోజు మీరు ఏం చేస్తున్నారంటే, చేతులు కాల్చుకొని ఆ తర్వాత ఆకులు పట్టుకుంటున్నారు, ఆ తర్వాత కౌన్సిలింగ్కి వస్తున్నారు మీరు. సాల్మన్ అంటున్నాడు, నీ జీవితం ఇంకా కాలిపోకముందే దేవుణ్ణి పట్టుకో. కాలిపోయిన తర్వాత ఆకు పట్టుకుంటే ఏం వస్తుంది? రిమెంబర్ యువర్ క్రియేటర్. అందుకే దేవుడు కావాలి నీ బాల్య దినములందే. ఎందుకంటే బైబిల్కి బాగా తెలుసు బాల్య దినంలోనే నువ్వు లవ్ లెటర్ రాస్తావని. నువ్వెంత గనుడువో బైబిల్కి బాగా తెలుసు. నువ్వెంత చాలునో బైబిల్కి బాగా తెలుసు. అందుకనే బైబిల్ చెప్తుంది, రైట్ నౌ వైల్ యు ఆర్ స్టిల్ ఇన్ యువర్ యూత్. దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు నాకు నేను అర్థమవుతాను. నేనెవరో నాకు తెలుస్తుంది, నాకెవరు కావాలో తెలుస్తుంది, నాకేం కావాలో తెలుస్తుంది, నేనేం సాధించగలనో తెలుస్తుంది, ఈ ప్రపంచం ఏంటో తెలుస్తుంది, నేను ఎటు పోవాలో తెలుస్తుంది, నేను ఎప్పుడు కూర్చోవాలో ఎప్పుడు లేవాలో తెలుస్తుంది, ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేవాలో తెలుస్తుంది, ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో తెలుస్తుంది, ఎలా మాట్లాడాలో ఎలా పని చేయాలో తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు నిన్ను తన పోలికలో చేసుకున్నాడు. దట్స్ ద కీ. దేవుడు అర్థం కాకుండా పోలిక అర్థం కాదు.